హైదరాబాద్ శివార్లోని మేడిపల్లిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస చోరీలతో జనం భయాందోళన చెందుతున్నారు. 2 రోజుల క్రితం ఏకంగా 12 ఇళ్లలో దొంగతనం చేశారు. 24 గంటలు గడవక ముందే ప్రతాపసింగారంలోనూ దొంగలు హల్చల్ చేశారు. 3 ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. 2 ఇళ్లకు సెంట్రల్ లాక్ ఉండడంతో వెనుదిరిగారు. ఇప్పుడు వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. సుజాత, సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే ముందు మీ ఇంట్లో బంగారం కానీ నగదు కానీ ఏది ఉంచకండి, బ్యాంక్ లాకర్లలో పెట్టుకోండి అని పోలీసులు అంత క్లియర్ గా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మేడిపల్లి అనేది కొంచెం అవుట్స్కట్ లో ఐసోలేటెడ్ గా ఉంటుంది ఏరియా. అక్కడ ఒకేసారి 12 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. సో పోలీసులు ఏమంటున్నారు? దొంగతనాలు జరిగిన ఇళ్లలో బాధితులు ఏమంటున్నారు? రాధిక, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితము 8 ఇళ్లలో దొంగతనం జరిగినటువంటి ఘటన మరొక ముందే ప్రతాప్ సింగారంలోని మరో 3 ఇళ్లలో కూడా 4 దొంగలు దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను శ్రీతేజ హోమ్స్ ప్రతాప్ సింగారంలో ఉన్నాను. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు మొత్తం 4 బండి మీద వచ్చి ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇంట్లోకి 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి తాళాన్ని బ్రేక్ చేశారు. ఈ ఇంట్లో దాదాపు వారానికి 1-2 సార్లు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు, ఎవరు కూడా ఉండరు. అయితే పండగ వేళ ఈ కాలనీలో ఉన్నటువంటి 2 ఇళ్లు మాత్రమే తాళాలు వేసి ఉండడంతో దుండగులు లోపలికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బంగారం నగదుతో ఇవన్నీ కూడా తాళాలు బ్రేక్ చేసిన తర్వాత దొంగతనానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇంటి యజమాని ఉన్నారు, తనతో మాట్లాడదాము. ఎప్పుడు తెలిసిందండి మీకు? అదే మేడం, మాకు 17th రోజు మార్నింగ్ 10:30 ఫోన్ చేశాడు పక్క ఇంటైనా, ఇట్లా మీ ఇల్లు లాక్ ఓపెన్ చేశారు అంటే ఫోన్ చేసినాం. వచ్చేసరికి కెమెరా చెక్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ 2 దొంగలు వచ్చేసారు. కెమెరాస్ కూడా ఆల్రెడీ మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. ఆల్రెడీ ఇంట్లో ఎంత నగదు ఉంది, బంగారం వెండి? ఒక 1/2 తులము బంగారం ఉంది, 15 తులాలు వెండి ఉందన్నమాట. మా పాప బర్త్డే రీసెంట్గా అయింది, ఆ బర్త్డే గిఫ్ట్ పెట్టారన్నమాట రిలేటివ్స్. అది మొత్తం కూడా బిర్రలో పెట్టేసాం అన్నమాట. మీరు ఎక్కడ ఉంటారు? మలక్పేట ఉంటాం మేడం. యాక్చువల్లీ మా అత్తమ్మల ఇంటికి పండగకి వెళ్ళామంట. మేము రెగ్యులర్ ఇక్కడే ఉంటారా లేకపోతే వచ్చి వెళ్తుంటాం మేడం. మాకు చిన్న పాప ఉంది కదా, 1 year పాప. ఇక్కడ ఉండడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ వెళ్తాం అనమాట. అంటే ఒకవైపు పోలీసులు సంక్రాంతికి కానీ లేకపోతే ఇంట్లో ఉండనటువంటి టైంలో బంగారం అవన్నీ కూడా సెక్యూర్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే అని చెప్పారు మేడం. మేము ఆల్రెడీ వచ్చాము, 14th రోజు వచ్చాము. ఇక్కడ 14th రోజు ఇక్కడ చేసాము. ఇక్కడని 15th రోజు మా అత్తమ్మ ఫోన్ చేసింది పండుగ రా అని చెప్పేసి, కాబట్టి వెళ్ళామంటాం అనమాట. ఇంటి తాళాలన్నీ బ్రేక్ చేశారు, లోపల ఏమన్నా పగలగొట్టేశారు? ఎస్ మేడం, ఒకసారి లోపలికి చూడొచ్చు, మీరు చూడొచ్చు. లోపల కూడా అంటే బెడ్రూమ్ లో మొత్తం చెల్లా చెదురు చేశారు. బీర్వాన్ని ఎంతగా బ్రేక్ చేశారు అనేది కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ముందు ఆ బీర్వా ఉన్నటువంటి లాకర్ని అంతా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారం అదేవిధంగా డబ్బులు తీసుకువెళ్లారు. ఈ క్యాప్స్ ఏవైతే రింగ్స్కి సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించి ఉన్నాయో అంటే కాయిన్స్, వాటి లాకెట్స్ని కూడా తీసుకువెళ్లారు. కేవలము స్లిప్స్ వాటిని మాత్రమే వదిలేశారు. ఇక్కడ ఉన్నటువంటి లాకర్ని కూడా బ్రేక్ చేసి ఇందులో ఉన్నటువంటి డబ్బులు నగదుని తీసుకెళ్లారు అని చెప్తున్నారు. బట్టల్ని ఎక్కడా కూడా అంటే బట్టల్ని కూడా చెల్లా చెదురు చేశారా? ఇక్కడ చైన్ కి సంబంధించినటువంటి బాక్సులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎంత బంగారం పోయింది? అది 1/2 తులం మేడం బంగారం. వెండి మాత్రం 15 తులాల వరకు పోయిందన్నమాట. అంటే ఇవన్నీ మీరు నీట్ గా మళ్ళీ ఆర్గనైజ్ చేశారా లేదంటే? మేడం వాళ్ళు వచ్చారు మేడం, వాళ్ళు వచ్చారు, క్రైమ్ వాళ్ళు వచ్చారు. మొత్తం ఇట్లా ఫింగర్ ప్రింట్ తో చేశారు, కానీ ఫింగర్ ప్రింట్ ఎక్కడ ఛాయిస్ ఎక్కడ దొరకలేదు. కాబట్టి మేము తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, రికార్డ్ చేస్తాము. అట్లా దొంగలు దొరికిపోతారులే, మీరు మాత్రము సెట్ చేసుకోండి అని చెప్పారు సార్. ఓవరాల్ గా చూసుకుంటే మేడిపల్లిలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. పోలీసులు 2 కేసుల్లోనూ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.